వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మాలతి. 144 సంవత్సరాల తర్వాత వచ్చిన మహాకుంభమేళాకు దేశవ్యాప్తంగా భక్తులు పోటెత్తారు. మహాకుంభమేళాను విజయవంతం చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈసారి పటిష్టమైన చర్యలు చేపట్టింది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్లు, కృత్రిమ మేధ కెమెరాలను రంగంలోకి దించింది. మహాకుంభ నగర్లో ప్రత్యేకంగా టెంట్ సిటీని నిర్మించింది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని అపశృతులు చోటు చేసుకున్నాయి కూడా. ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుకగా రికార్డుకెక్కిన మహాకుంభమేళా శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం ముగిసింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాల ఘటానికి తెరపడింది. 45 రోజుల పాటు వైభవంగా సాగిన పుణ్యక్రతువులో ఉత్సాహంగా పాల్గొన్నారు భక్తులు. చివరి రోజు బుధవారం భక్తుల పుణ్యస్నానాలతో గంగా, యమున, సరస్వతి నదుల కలిసే సంగమ స్థలం భక్తులతో కిక్కిరిసిపోయింది. శివరాత్రి ఒక్క రోజే 1,32,00,000 మంది తరలి వచ్చారు ఈ మహాకుంభమేళాకు. హరహర మహాదేవ్ అనే మంత్రోచ్చారణలతో ఈ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. భక్తులంతా భక్తి పారవర్షంలో మునిగిపోయారు. చివరి రోజు కావడంతో భక్తుల పైన అక్కడి అధికారులు హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. ఈ ఏడాది జనవరి 13న పౌష పౌర్ణిమ రోజు మహాకుంభమేళా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26 వరకు 66,21,00,000 మందికి పైగా జనం స్నానాలు ఆచరించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కుంభమేళాలో సామాన్య ప్రజల నుంచి దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వచ్చారు. ఈ మహాకుంభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ నటులు మహాకుంభమేళాలో పాలు పంచుకున్నారు. భూటాన్ రాజు జిగ్మే కేసర్ నామ్గేల్ వాంగ్చుక్ సైతం పుణ్యస్నానం ఆచరించారు. మరి మీరు ఈ కుంభమేళాకి వెళ్లారా? వెళ్తే మాకు కామెంట్ చేయండి.